నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లొంగిపోండి లేకపోతే చచ్చిపోతారని కూడా కేంద్రం అంటుంది. ఒకవైపు వీడియోలు కూడా కొంతమంది విడుదల చేస్తున్నారు, ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యము, జరుగుతున్న సంఘటనలు, ఎన్కౌంటర్లు, అరెస్టులు ఇవన్నీ చూస్తుంటే ఏం చెప్తారు సార్? అంటే విప్లవోద్యమము ఒక సంక్షోభంలో ఉన్నదనేది చాలా స్పష్టంగానే. అయితే ఇవాళ రాజ్య వ్యవస్థ, రాజ్యము ఎట్లా ప్రవర్తిస్తుందనేది అంతర్గతంగా కూడా ఒక ఘర్షణ వచ్చింది. తర్వాత రాజ్యమేమో మీరు చస్తారా లేక లొంగిపోతారా, రెండే ఆప్షన్స్. లేదు మేము కొందరు ఆయుధాలు లేకుండా మేము జనజీవన శ్రమతలకు వస్తామన్నారు. కొందరు ఇంకా పోరాటాన్ని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. కొందరేమో పూర్తిగా బయటకు వచ్చి అందరూ రండి లొంగిపోండి. అంటే ఇది మొత్తంగా మనకు విప్లవోద్యమంలో ఒక సంక్షోభము, విప్లవోద్యమం బలహీనపడడం అనేది స్పష్టంగా జరుగుతుంది. కానీ మనకు ఆందోళన చెందుతున్న అంశము మావోయిస్ట్ పార్టీ సంక్షోభమే కాదు. మనము ఆందోళన పడవలసింది రాజ్యము ఏ చట్టబద్ధ పాలన లేకుండా, రాజ్యాంగ ప్రమాణాలు లేకుండా, రాజ్య యంత్రాంగానికి ఒక బాధ్యత, అకౌంటబిలిటీ లేకుండా విపరీతమైన బలప్రయోగం ఏదైతే చేస్తున్నారో అది చాలా ప్రమాదం. అది ఎవరికి ప్రమాదం? మొత్తం సమాజానికి ప్రమాదం. అంటే రాజ్యము ఏ చట్టాన్ని అంగీకరించకుండా బలప్రయోగం చేయడము అనేది ఒకవేళ సూత్రరీత్యా మనం అంగీకరిస్తే వాళ్ళు ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకున్నా వాళ్ళ మావోయిస్టును, అర్బన్ నక్సల్స్ను ఎలిమినేట్ చేసేదాకా పోవచ్చు. అదే మనకు జర్మన్ హిస్టరీలో మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ అంటే నియంతృత్వాలు వచ్చిన సమాజాలు అన్నింటిలో కూడా ప్రారంభం ఇలాగే జరుగుతుంది. మొదట కొంత చేస్తారు, అక్కడ సమాజం ఒకవేళ మాట్లాడకపోతే, సమాజం చాలా స్తబ్దంగా ఉంటే రాజ్యం ఎక్కడి దాకా పోతుంది, ఎంత బలప్రయోగం చేస్తుంది సమాజం మీద అనేటువంటి ఒక ఆందోళన మనకు కలుగుతుంది. అజిత్ దోవల్ గారు పోలీస్ ఆఫీసర్లని అడ్రస్ చేస్తూ హైదరాబాద్లో దేశము 3 యుద్ధాలు చేసింది, 4వ యుద్ధము భారతదేశ పౌర సమాజంతో అన్నారు. పౌర సమాజం మీద రాజ్యం యుద్ధం చేయడం ఏంటి? అందరికీ ఆశ్చర్యం కలిగించేటువంటిది. అంటే ఇవాళ దాదాపు రాజ్యము సమాజం మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది. కాబట్టి ఇది ఎక్కడో ఆగాలి అనడానికి సమాజం నుంచి పెద్ద ఎత్తున స్పందన లేకుండా, పౌర సమాజం స్పందించకుండా, ప్రతిఘటన అనేది లేకుండా, రాజకీయ పార్టీలన్నీ కూడా ఎక్కడో ఒక చోట సంఘటితంగా దీనికి అడ్డుకట్ట వేయకపోతే ఇది ఏ దిశగా పోతుంది? తర్వాత భారతదేశ భవిష్యత్తు ఏంటి, ప్రజాస్వామ్య భవిష్యత్తు ఏమిటి, రాజ్యాంగ భవిష్యత్తు ఏమిటి అనేటువంటి ఒక భయం ఏదైతుందో సమాజంలో వచ్చింది. కాబట్టి ఇవాళ సమాజం స్పందించాలి. మాట్లాడగలిగిన వాళ్ళు మాట్లాడాలి, ఆచరించగలిగిన వాళ్ళు ఆచరించాలి. కానీ కొన్ని విలువలను మనం కాపాడుకోవాలి. ఆ విలువలు మాట్లాడుకునే స్వేచ్ఛ గురించి కానీ, మనిషికి సమస్యలు వస్తే ఆందోళన చేసే అవకాశం కానీ, చెప్పుకునే అవకాశం కానీ ఇవి ఉండాలి. కానీ మీరు కేవలం బలప్రయోగం ద్వారా మేము ఈ దేశాన్ని పరిపాలిస్తామంటే అది ప్రజలు దాన్ని అంగీకరిస్తారా లేదన్నట్టు ప్రశ్న ఉంది. కనుకనే ఇవాళ మనము తెలంగాణ వరకైతే నిరంతరంగా ఇవాళ బస్తర్లో జరుగుతున్నటువంటి మానకాండను మనం ఖండిస్తున్నాం. తర్వాత శాంతి చర్చల ప్రతిపాదన అనేది చేశాము. ఆ శాంతి ప్రతిపాదనను నా పేరు మీదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ప్రైమ్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి ఢిల్లీలో మేము శాంతి చర్చల యొక్క ప్రయత్నం చేసినప్పుడు మేము 3కి రాసి, మీరు ఒక శాంతి చర్చలు ప్రారంభించండి, మేము నిర్వహించగలిగిన పాత్ర మేము నిర్వహిస్తాం. శాంతి చర్చలు జరిగితే మూల సమస్యలు తెలుస్తాయి. ఇవాళ ఎందుకు ఒక 55 ఏళ్ళు ఒక విప్లవోద్యమం నిరాఘాటంగా జరిగింది, దాని వెనుక ఎవరున్నారు, దాని వెనుక సమస్యలు ఏమిటి అనేటువంటివి మీరు, ఎందుకంటే ఉద్యమాలు సమస్యలు అంతవరకు ఉంటాయి కనుక ఉద్యమాలను అణచివేసిన సమస్యలు అలాగే ఉంటాయి కనుక సమస్యలకు పరిష్కారం కనుక్కోగలిగితే, అది ఇప్పుడు శాంతి చర్చలు జరిగితే అప్పుడు ఏం జరిగేదంటే మౌలికమైన సమస్యలు ఏమిటి అనేది ఒకవేళ విప్లవ పార్టీ రాజ్యం తీసుకొస్తే, ఎట్లయితే తెలంగాణలో మనం శాంతి చర్చలు జరిగినప్పుడు వాళ్ళు అయితే కొన్ని సమస్యలు తీసుకొచ్చారు, అలా ఒక చర్చ జరిగి
ప్రాణ నష్టం లేకుండా అటువైపైనా ఇటువైపైనా ప్రాణ నష్టం లేకుండా ఒకవేళ సమస్య పరిష్కారం అయితే అది సమాజానికి, నాగరికతకు, సమాజ భవిష్యత్తుకు అది చాలా ఉచితమైనటువంటి విషయం అయితే మనం చర్చిస్తున్నాం, ప్రభుత్వానికి చెప్పాం, ప్రభుత్వానికి రాశాం. కానీ కేంద్ర ప్రభుత్వము స్పందించడం లేదు. అదే మనకు ఆందోళనకరంగా ఉంది. సార్, కేంద్ర ప్రభుత్వం కానీ బలగాలు కానీ ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా చేస్తుంది. కొంతమంది లొంగుబాటు అవుతుంది, కొంతమంది అరెస్ట్లో పేరు మీద వార్తలు వస్తున్నాయి. ఆ తర్వాత మొత్తం అరెస్ట్ అయిన వార్తలు వచ్చారు, మళ్ళీ ఎన్కౌంటర్ అని వార్తలు వస్తున్నాయి. అంటే ఏం జరుగుతుంది? ఒక పద్ధతి ప్రకారము ఏ వ్యూహాన్ని అవలంబిస్తుంది? మీరు చూసిన వ్యూ ఏంటి? ఏం లేదులేండి. ఇప్పుడు కార్పొరేటు సంస్థలకి ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒక సంపూర్ణమైన వాగ్దానం ఏమి ఇచ్చారంటే, ఈ దేశంలో ఉండే ఖనిజ వనరులు కావాలని వాళ్ళు అడిగారు, మేము అప్పచెప్తామన్నారు. ఎప్పటి వరకు అప్పచెప్తారని వాళ్ళు అడిగారు. దానికి 2026 మార్చి లోపల మొత్తం అక్కడ ఉద్యమాన్ని ఖాళీ చేసి మీకు అప్పగిస్తామనేటువంటి ఒక వాగ్దానం వాళ్ళు చేశారు. లేకపోతే ఇంత ముహూర్తం పెట్టి తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేయవలసిన అవసరం లేదు. రాజ్యానికి ఇంకా చాలా మార్గాలు ఉంటాయి. కానీ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో విలువైనటువంటి సహజ వనరులు, విలువైనటువంటి ఖనిజాలు ఉన్నాయి కాబట్టి ఆ ఖనిజాల మీదనే ఈ దాడి ఉంది. అందుకని మన ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆయన ఎకనామిక్ టైమ్స్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మేము ఈ ఖనిజ వనరులని కార్పొరేట్లకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇవ్వాలి, అది దేశం యొక్క గ్రోత్కి, అది సంపద సృష్టికి చాలా అవసరం కాబట్టి ఆయన చాలా స్పష్టంగానే చెప్పాడు. ఎవరు అడ్డం వచ్చినా, చెట్లు అడ్డం వచ్చినా, మనుషులు అడ్డం వచ్చినా తొలగిస్తాం అనేటువంటిది ఆయన చెప్పాడు. కనుక మనకు స్పష్టంగానే తెలుస్తుంది ఈ మొత్తం ఎందుకు జరుగుతుంది, ఇంత మారణకాండ ఎందుకు జరుగుతుంది, ఇంత నిర్బంధం ఎందుకు జరుగుతుందంటే దీని మొత్తం వెనక రాజ్యం వెనక కార్పొరేట్ శక్తులు. కనుక కార్పొరేట్ శక్తుల చేతిలో రాజ్యం నడవడం అనేది మరి ప్రజలు ఏమవుతారు, తమను ఎన్నుకున్న ప్రజల భవిష్యత్తు ఏంటి, సంక్షేమం సంగతి ఏమిటి, దేశంలో ఉండే నిరుద్యోగ సంగతి ఏమిటి, పేదరికం పెరుగుతున్న అసమానత, ఈ సమస్యలు ఏవి కూడా వాళ్ళ చర్చలో లేవు. ఇవాళ అభివృద్ధి వేగంగా జరగాలి, కార్పొరేట్లకి ఈ దేశంలో ఉండే వనరులను అప్పచెప్పాలి. ఈ వ్యూహం ఎంతకాలం నడవగలదు? ఈ వ్యూహం మనం అందరం ఏమంటున్నామంటే దేశము ఒక సంక్షేమ రాజ్యంగా నిర్మిస్తామని రాజ్యాంగంలో రాస్తుంది కదా, సంపద పంచుతామని రాస్తుంది, అసమానత తగ్గిస్తామని రాస్తుంది, అందరికీ వసతులు కల్పిస్తామని రాజ్యాంగంలో రాస్తుంది కదా. ఆ రాజ్యాంగాన్ని మీరు పట్టుకొనే కదా మీరు గెలిచి, వాళ్ళ రాజ్యాంగము ద్వారానే మీరు గెలిచారు కదా. మరి రాజ్యాంగము చెప్పినటువంటి శ్రేయో రాజ్యం ఏమైపోయింది? మీరు దాన్ని వదిలేసేసి కేవలము వృద్ధి, కార్పొరేట్ వృద్ధి అనేది ఈ దేశ అభివృద్ధికి, దేశం భవిష్యత్తుకి, శాంతియుత సమాజానికి అది దారి తీస్తుందా అని ఒక మౌలిక ప్రశ్న ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఆలోచించమని మనము చెప్తున్నాము. సార్, ఫైనల్గా ఎలా సార్ దీనికి ఒక సమస్యకు దేనికైనా ముగింపు ఉండాలి. దాదాపు మేమైతే మాత్రం ఇక అయిపోయింది, కగారు అయిపోయింది, ఇక మేము సక్సెస్ అయినట్టుగా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఒకవైపు మావోయిస్టు పార్టీ ఇటు లొంగుబాట్ల పర్వం కనిపిస్తుంది, ఎన్కౌంటర్ పర్వం కనిపిస్తుంది. ఎవరు తగ్గాలి, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితులు తగ్గట్టు మారాలి, బయటికి రావాలని ఒక రకమైన ప్రచారం జరుగుతుంది. ఏం కంక్లూజన్ చేస్తారు? అంటే ఇప్పుడు ఆపరేషన్ కగారు విషయంలో ప్రభుత్వాన్ని పై చేయింది, వాళ్ళ టెక్నాలజీ అందుబాటులో ఉంది, తర్వాత డ్రోన్స్ అందుబాటులో ఉన్నాయి, సమాచారం అందుబాటులో ఉంది, పనిచేయడానికి విపరీతమైన బలగాలు ఉన్నాయి, బలప్రయోగం చేయడానికి వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి. కనుక ఇది అన్ఈవెన్ బట్ ఆపరేషన్ కగారు అవుతుందో అక్కడ పోరాడుతున్నటువంటి వాళ్ళు ఇటువంటి బలమైనటువంటి రాజ్యాన్ని ఎదుర్కొనేటువంటి పరిస్థితి లేదు. కానీ సమస్య ఏమిటంటే ఈ ఉద్యమం 55 ఏళ్ళు ఉంది. 55 ఏళ్ళు ఈ ఉద్యమం ఎలా మనగలిగింది, దీని వెనుక ఏమున్నారు, ఎవరు ఉన్నారు అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు దాని వెనుక ఆదివాసులు, ఆదివాసుల యొక్క అడవి, తర్వాత అడవి సంపద, వాళ్ళ జీవన విధానము, వాళ్ళ సంస్కృతి ఇవన్నీ కూడా ఉన్నాయి, వాళ్ళ ఆత్మగౌరవం. కనుక ఆదివాసులు ఇది ఆదివాసుల పోరాటంగానే చూడాలి. అది బిర్సా ముండా దగ్గర నుంచి వాళ్ళ దాకా ఆదివాసీ పోరాటాలు. బిర్సా ముండా చనిపోయాడు, అల్లు సీతారామరాజు చనిపోయాడు, కొమరం భీం చనిపోయాడు, అయినా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. కనుక
పోరాటాలు కొనసాగడానికి దాంట్లో ఉండే మౌలికమైనటువంటి సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలను మనం స్పృశించకుండా ఒకవేళ ఆపరేషన్ కగారులో మీరు సక్సెస్ఫుల్ అయినా రేపు ఉన్న సమస్యలు మనుషుల్ని మళ్ళీ ఉద్యమాలకు నెడతాయి కదా. సమస్యల పరిష్కారం కదా అంతిమంగా ఒక మానవీయ సమాజం, ప్రజాస్వామ్య సమాజం, అందరికీ చేతి నిండా పని ఉండేటువంటి ఒక సమాజ నిర్మాణం వైపు మనం వెళ్ళాలి. మనం అటువైపు వెళ్లకుండా ఉద్యమాలు వస్తే ఉద్యమాల నుంచి వేస్తామంటే ఉద్యమాల నుంచి వేయచ్చు, కానీ ఉద్యమ స్ఫూర్తిని ఏం చేస్తారో, తర్వాత ఉద్యమ అవసరాన్ని ఏం చేస్తారో అనే ప్రశ్నలు ఉన్నాయి కదా. అందుకని కేంద్ర ప్రభుత్వాన్ని మనం నిరంతరంగా శాంతి చర్చలు చేయండి, సమస్యలు సమాజం మొత్తం సమస్యలను చర్చించి మూలాలను చర్చిస్తే సమాజం కాన్షియస్ అవుతుంది, రాజ్యం కూడా బాధ్యతాయుతంగా ఉంటుంది. ప్రజల యొక్క సమస్యలు నిరంతరంగా శాంతియుతంగా పరిష్కరిస్తే ఆ మార్గం ఏదైతే ఎన్నడైనా ఇంత మానహోమం లేకుండా జరిగే మార్గాన్ని ఎన్నుకోండి అనేటువంటి మనం చేసాం. తెలంగాణలో అలాంటి ప్రయోగం ఒకటి మనం అంతకుముందు చేసి ఉన్నాం, శాంతి చర్చలు. ఆ వెలుగులోనే మళ్ళీ శాంతి చర్చలు చేయండి అనేటువంటి మనం డిమాండ్ చేస్తాం. మొత్తంగా శాంతి చర్చలకు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే అసలైన సమస్యలు మూలాలను వదిలిపెట్టి ఇటు కగార్ పేరుతో మొత్తము ఇటు చంపడం ద్వారా విజయం సాధించింది అనుకుంటే అది సరైనది కాదు. వాస్తవమైన పరిస్థితులు ఏంటి, అసలు ఎందుకు విప్లవోద్యమం ఎందుకు వచ్చినాయి, దీన్ని ఎట్లా అరికట్టడానికి ఏం చేయాలనే దానిపైన కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా విప్లవోద్యమం అయితే మాత్రం ప్రస్తుతానికి సంక్షోభంలో ఉంది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా శాంతి చర్చలు పిలిచి అసలైన సమస్యకు పరిష్కారం దిశగా అడుగులేయాలని కూడా ప్రొఫెసర్ హరగోపాల్ గారు స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ మసువంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.